సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ఇంకా 2 గంటల కారాపరిమితి ఉండుట చేత వారి కొరకు ఎక్కడికి పంపవలనో అడుగుతారు. సన్యాసి ఎవరిని పంపనవసరం లేదని తామే స్వయంగా వచ్చేదనని చెప్తారు. సరిగా 12 గంటలకు రమ్మని దేవుగారు చెప్తారు. సరిగా 12 గంటలకు ముగ్గురు వచ్చి సంతర్పణలో భోజనం చేసిన పిమ్మట అక్కడి నుంచి వెడలిపోతారు. ఉద్యాపన పూర్తి కాగానే దేవుగారు బాపు సాహెబ్ జోగ్కు ఉత్తరం వ్రాస్తాడు. అందులో బాబా తన మాట తప్పినని వ్రాస్తాడు. జోగు ఉత్తరము తీసుకొని బాబా వద్దకు వెళ్తారు. దానిని తెరవక మునిపే బాబా ఇలా అంటారు, వాగ్దానం చేసి దగా చేసినని అంటున్నాడు. ఇద్దరితో కలిసి కూడా నేను సంతర్పణ హాజరైతే కానీ నన్ను పోల్చుకొనలేకపోయినని వ్రాయము. అట్టివాడు నన్ను పిలవనేలా? సన్యాసి చందాల కొరకు వచ్చనని అనుకున్నాడు. అతని సంశయములను తొలగించుటకే మరి ఇద్దరము ఉచితమని చెప్పి ముగ్గురు సరిగా భోజనం వేళకొచ్చి ఆరగించలేదా? నా మాట నిలబెట్టుకున్నటకు ప్రాణమునైనా విడిచెదను, నా మాటలను ఎప్పుడూ కూడా పొల్లు చేయను అని చెప్పి బాబా అంటారు. ఈ జవాబు జోగు హృదయములో ఆనందాన్ని కలుగజేస్తుంది. బాబా సమాధానమంతయు దేవుగారికి వ్రాస్తారు. దాన్ని చదువుగానే దేవుకి ఆనంద బాష్పాలు దొరలుతాయి. అనవసరంగా బాబాను నిందించినందుకు పశ్చాత్తాపడతాడు. సన్యాసి మొదట రాకచే తానెట్టు మోసపోయితును అని చెప్పి సన్యాసి చందాలకు వచ్చుట మరిద్దరితో కలిసి భోజనంకు వచ్చేదని మాటలు తాను గ్రహింపలేకపోయానని చెప్పి భక్తులు పూర్ణముగా సద్గురువును శరణ వేడినచో వారు తమ భక్తుల ఇళ్లలో శుభకార్యములను సవ్యంగా నెరవేర్చినట్టు చూచెదరు అన్నది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక బాబా తన ఫోటో రూపమును సాత్కారీకరించిన భక్తుని కోరికలు నెరవేర్చిన కథను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1917 సంవత్సరంలో హోళీ పండుగ నాడు వేకువజామున హేమాడ్ పంత్కు ఒక దృశ్యం కనిపిస్తుంది. చక్కని దుస్తులు ధరించిన సన్యాసి వలె బాబా కనిపించి నిద్ర నుంచి లేపి ఆనాడు భోజనమునకు వారింటికి వచ్చిందని చెప్పి చెప్తాడు. ఇట్లు తనను నిద్ర నుంచి లేపినది కూడా కలలోని భాగమే. నిజముగా లేచి చూసేసరికి సన్యాసి కానీ బాబా కానీ కనిపించలేదు. స్వప్నములో బాగా గుర్తుకు తెచ్చుకొని సన్యాసి చెప్పినటువంటి ప్రతి మాట జ్ఞాపకమునకు వచ్చెను. బాబా గారి సహవాసము 7 సంవత్సరం నుండి ఉన్నప్పటికీ బాబా ధ్యానము నెల్లప్పుడూ చేయుచున్నప్పటికీ బాబా తన ఇంటికి వచ్చి భోజనము చేయునని అతడు అనుకొనలేదు. బాబా మాటలకు మిగుల సంతసించి తన భార్య వద్దకు పోయి, ఒక సన్యాసి భోజనమునకు వచ్చుచున్నాడు గాక కొంచెము బియ్యము ఎక్కువగా పోయమని చెప్పి చెప్తాడు. అది హోళీ పండుగ రోజు. వచ్చువారెవరని చెప్పి ఎక్కడి నుంచి వస్తున్నారని చెప్పి ఆమె అడుగుతుంది. ఆమెను అనవసరంగా పెడదారిన పెట్టకుండా ఆమె ఇంకొక విధంగా భావించకుండా జరిగినట్లు చెప్తాడు. తాను గాంచినటువంటి స్వప్నము తెలియజేస్తాడు. షిరిడిలో నుండి మంచి పిండి వంటలను వడిచి బాబా తన వంటి వారింటికి బాంద్రాకు వచ్చునా అని ఆమెకు సంశయము కలుగుతుంది. అందులకు హేమాడ్ పంతు బాబా స్వయముగా రాకపోవచ్చు, కానీ ఎవరినైనా పంపవచ్చును కనుక కొంచెం బియ్యము ఎక్కువగా పోసి నష్టమేముందని చెప్పి భార్యతో అంటాడు. మధ్యాహ్న భోజనమునకై ప్రయత్నములన్నీ పూర్తి చేశారు. మిట్ట మధ్యాహ్నమునకు సర్వము సిద్ధమయ్యను. హోలీ పూజ ముగిసింది. విస్తళ్ళు వేసిరి, ముగ్గులు పెట్టిరి. భోజనమునకు 2 పంక్తులు తీర్చిరి. రెండింటి మధ్యన ఒక పీట వేసి బాబా కొరకు అమర్చిరి. గృహములోని వారందరూ కొడుకులు, మనువలు, కుమార్తెలు, అల్లుండ్రు మొదలైన వారందరూ వచ్చి వారి వారి స్థానాలను అలంకరించి వండిన పదార్థాలన్నీ వడ్డించారు. అందరి అతిథి కొరకు కనిపెట్టుకొని ఉన్నారు. 12 గంటలు దాటినప్పటికీ ఎవరూ రాలేదు. తలుపు వేసిన గొళ్ళెం పెట్టి అన్నశుద్ధి అయింది, అనగా నెయ్యి వడ్డించారు. భోజనము ప్రారంభించుటకు ఇది ఒక గుర్తు. అగ్నిహోత్రమునకు శ్రీకృష్ణునకు నైవేద్యము సమర్పించి అందరూ భోజనము